హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మన పూర్వీకుల కాలం నాటి మంచి ట్రెడిషనల్ రెసిపీని మీతో ఈరోజు నేను షేర్ చేసుకోబోతున్నాను. సో తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు రాగిపిండి తీసుకోండి. సో రాగిపిండి ఇలా వేసుకున్న తర్వాత 2 కప్పుల రాగిపిండికి 2 స్పూన్ల వరకు బొంబాయి రవ్వ తీసుకోండి. ఉప్మా రవ్వ అంటాం కదా, అదే తీసుకొని ఈ 2 కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ 2 బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందాము. ఒక 1/2 అవర్ తర్వాత ఇందులో వేసుకునే సుజీ రవ్వ ఇంకా ఈ పిండి 2 మిక్స్ అయ్యి బాగా నానుంటాయి కదా. సో ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. మీ టేస్ట్ సరిపడే సాల్టు, జీలకర్ర 1/2 స్పూన్, కారం 1 స్పూన్, చిటికెడు పసుపు వేసుకోవాలి. కారం ప్లేస్లో పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఇంకా కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్ అన్నీ కూడా యాడ్ చేయొచ్చు. సో అవి వేయాలనుకుంటే వేసుకోవచ్చు. నేను అవన్నీ స్కిప్ చేస్తున్నాను, నార్మల్గా చేస్తున్నాను. సో ఇన్స్టెంట్గా మనం ఈ రాగి అట్లు వేసుకుంటున్నాం కాబట్టి ఇందులోకి ఒక ఈనో ప్యాకెట్ తీసుకోవాలి. నేను ఈనో ప్యాకెట్ మొత్తం వేసేసాను. ఈనో ప్యాకెట్ వేసి కొంచెం వాటర్ వేసుకుంటే బాగా యాక్టివేట్ అవుతుంది. చూసారా, ఈ విధంగా అవుతుందన్నమాట. సో ఇలా అయిన వాటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక దోశ పాన్ పెట్టుకొని ఈ టవాకి కొంచెం నూనెని అప్లై చేసేసి నూనె మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. ఇలా స్ప్రెడ్ చేసేసి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా కానీ ఇలా ఈ విధంగా కొంచెం పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఇలా బబుల్స్ వస్తాయి. చూసారా, ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈనో ప్యాకెట్ వాడాము, తప్పకుండా వేసుకోవాలి. సో ఇలా వేసిన తర్వాత ఒకవైపు చక్కగా కాల్చుకున్నాక కొంచెం నేతిని వాటిపైన వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేసి 2 వైపుకి టర్న్ చేసి 2 వైపులు కూడా చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే. అన్ని అట్లని కూడా ఇదే విధంగా వేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుందండి. సో ఎవరైనా ఈ రెసిపీని చేయకపోతే తప్పకుండా ట్రై చేసి చూడండి. మన పూర్వీకుల కాలం నాటి వాళ్ళు, మన అమ్మమ్మలు, తాతయ్య వాళ్ళు ఇలానే చేసుకుని తినేవారు. వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉన్నారనమాట. సో ఫ్రెండ్స్, తప్పకుండా మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను. మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ పేజ్కి వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.